చేయడానికి ఆయన రక్త మాంసంలో ఒకటిగా మారిపోయి ఆయన శరీరమే లోకంలో జన్మించి పాపమైన వాడిగా జీవించి ఆయన నీకు బదులుగా నాకు బదులుగా సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి సిలువలో కాచిన రక్తం చేత నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆత్మ చేత ముద్రించి ఆయన కుమారుగా ఆయన కుమార్తెగా ఆయన కుటుంబంలోకి నిన్ను తీసుకొని పరిశుద్ధాత్మనికి నిలయంగా నిన్ను మార్చి నిన్ను ఐక్యపరిచి ఏకత్వంలో నిన్ను పెంపొందింపజేస్తూ నీ రోజువారీ దైనందిన జీవితంలో పరిశుద్ధాత్మ ఆవరింపజేత నిన్ను నడిపించాలి. సంఘంలో నిన్ను నాటి వాక్యంలో నిన్ను వేరుగా స్థిరపరిచి ఎప్పటికప్పుడు వాక్యమే ఉదక స్నానం చేత నిన్ను కడుగుతూ పరిశుద్ధతలో నిన్ను ఎదిగింపచేసి ఆయన సారూప్యంలో నిన్ను మార్చాలి. ఆయన చూస్తా ఉన్నప్పుడు ఆయన స్వభావం నీకు కలుగజేయాలని నిన్ను చూస్తా ఉన్నప్పుడు ఆయన కుమారునితో సమానమైన సారూప్యత నీలో రావాలని ఆయన చూస్తా ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వారారా, ఒకవేళ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుట అనేటువంటి ఆలోచన నీలో లేకపోతే, అన్ని విషయాల్లో ఎదిగేటువంటి కాన్సెప్ట్ నీలో లేకపోతే, వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యమే యజమానులుగా ఉన్నటువంటి జీవితం, వాక్యమే పరిపాలన చేస్తున్నటువంటి జీవితం, వాక్యమే పునాదిగా ఉన్నటువంటి జీవితం, వాక్యం చేత ఆవరించబడినటువంటి జీవితం, క్రైస్తవునిగా అన్ని వలె జీవించక సంఘంలో, సమాజంలో, సహవాసంలో, సాక్షులో, సహచర్యంలో, సంస్థానంలో, సేవాస్థలంలో, సమరంలో నువ్వు ఎదిగే క్రైస్తవుడు కాకపోతే, నువ్వు ఎదిగే క్రైస్తవురాలు కాకపోతే ఈరోజు అలా నువ్వు దేవుని దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వు పాపాన్ని ఒప్పుకొని ఇదిగో నేను పలానా దగ్గర సరిగా లేను, నేను భర్తగా సరిగా లేను, నేను భార్యగా సరిగా లేను, నేను కుమారుడిగా సరిగా లేను, నేను కుమార్తెగా సరిగా లేను, నేను సంఘంలో విశ్వాసిగా సరిగా లేను, నా సాక్షులో సరిగా లేను, సమాజంలో నా మాటలు బాగలేవు, స్నేహితుల మధ్య నా స్పందనలు బాగలేవు, నేను స్నేహితుల మధ్య ఒకలాగా మాట్లాడుతా ఉన్నా, నా భార్య దగ్గర ఒకలాగా మాట్లాడుతా ఉన్నా, నా కాపల దగ్గర ఒకలాగా మాట్లాడుతా ఉన్నా, ఇదిగో వేరే వాళ్ళ దగ్గర ఇంకొకలాగా మాట్లాడుతా ఉన్నా. వేషధారణ జీవితం నాది, మాటలు మార్చే జీవితం నాది, మాటలు కల్పించే జీవితం నాది, అన్యుల పద్ధతులు పాటించే జీవితం నాది, అన్యులవలే జీవించడం నాకు చాలా ఇష్టం. యేసు క్రీస్తు యొక్క జీవిత విధానం నాలో కనబడలేదే. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు, ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు యేసు క్రీస్తు వలె ఎదుగుట అనేది నాలో జరగలేదే అని ఒక ఆలోచన నీలో కలుగుతున్నట్టయితే ఈ సమయం వీక్షణ నీకోసమే ప్రియమైనటువంటి వారా, ఈ సమయం వీక్షణ నీకోసమే. ఒప్పుకొని విడిచిపెట్టడానికి వచ్చినప్పటికీ నమ్మదగిన దేవుడు నిన్ను క్షమించి ఆయన వాక్యంలో నేను వేరుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు కూడా దయచేసి కళ్ళు మూసుకోరండి, పక్క వాళ్ళని చూడద్దు, అయిపోట్లేదో చూడద్దు, భోజనాలు సిద్ధపడుతున్నాయా లేదా చూడట్లేదు, ఆలోచించద్దు, వాసన వస్తుందా లేదా, ఏ కోరుకుంటారో ఆలోచించద్దు. దయచేసి ఎందుకంటే మనం వాగ్దానం చేశాం, ఇదిగో మేము నిన్ను పిలిపించుకున్నాం, ప్రభువు నీకు ఆజ్ఞాపించినని మాకు బోధించు. నేను దేవుని ఎదురు కూర్చున్నాం, దేవుని ఎదురు కూర్చున్నాం అనేటువంటి భయం, దేవుని ఎదురు కూర్చున్నాం అనేటువంటి వణుకు, దేవుని ఎదురు కూర్చున్నాం అనే మర్యాద, దేవుని ఎదురు కూర్చున్నాం అనేటువంటి ఆ స్థితిలో ఉన్నట్టయితే దేవుని వాక్యం నీకు వినబడి ఉండగా వాక్యానికి లోబడడం, వాక్యానికి విధేయత చూపించాలని ఒకవేళ నీకు కలుగుతున్నట్లయితే నేను లేదని కోరుకోవడం లేదు, నీ చేయి చూపించాలని కోరుకోవడం లేదు.